ఒక్కసారి ఆలోచించు. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీ ఫ్యూచర్ గురించి ఎప్పుడో ఒక్కసారైనా ఆలోచించి ఉంటావు. నా కెరీర్ ఏంటి? నేను నిజంగా సక్సెస్ అవుతానా? అనే ప్రశ్న నీ మనసులో కూడా వచ్చి ఉండొచ్చు. కానీ చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటంటే వాళ్ళు మోటివేషన్ లేకపోవడమే తమ సమస్య అనుకుంటారు. నిజానికి సమస్య అక్కడ కాదు. హలో ఆల్, నమస్తే అందరికీ. నేను శ్వేత. ఈరోజు ఆ సమస్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటో, దాన్ని ఎలా మార్చుకోవాలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. మన బ్రెయిన్కి ఎప్పుడూ ఒక అలవాటు ఉంటుంది. ఎప్పుడూ వెంటనే ఆనందాన్నిచ్చే పనినే ముందుగా ఎంచుకుంటుంది. అందుకే కెరీర్ కోసం చదవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అని అనుకున్నా చేతిలోకి ఫోన్ వచ్చిందంటే తెలియకుండానే రీల్స్ చూస్తూ గంటలు గడిచిపోతాయి. తర్వాత ఈరోజు కూడా నేనేం చేయలేకపోయాను అని మనల్ని మనమే తప్పు పట్టుకుంటాం. కానీ నువ్వు లేజీ కాదు. సైకాలజీలో దీన్ని ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అని అంటారు. అంటే వెంటనే చిన్న ఆనందం ఇచ్చే పనిని భవిష్యత్తులో మనకి మంచి రిజల్ట్ ఇచ్చే పని కంటే మన బ్రెయిన్ ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే సక్సెస్ పీపుల్ మోటివేషన్ కోసం ఎదురు చూడరు. వాళ్ళు తమ ఎన్విరాన్మెంట్ని మార్చుకుంటారు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్నైనా కంట్రోల్లో ఉంచుకొని కంటిన్యూస్గా వర్క్ చేయలేకపోయినా కనీసం ఒక 10 మినిట్స్ కేటాయిస్తారు. ఎందుకంటే యాక్షన్ తీసుకున్న తర్వాతే మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ తర్వాత యాక్షన్ కాదు. ఒక 1 ఇయర్ తర్వాత 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ కలుసుకొని ఇలా అనుకుంటారు. ఒకరు ఆ రోజే మొదలుపెట్టి ఉంటే బాగుండేది అని బాధపడేవారు. మరొకరు ఆ రోజు తీసుకున్న చిన్న నిర్ణయమే నా జీవితాన్ని మార్చింది అని గర్వపడేవారు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న తేడా టాలెంటు కాదు, లక్కు కాదు. ఈరోజు నువ్వు తీసుకునే చిన్న నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయిపోయాక ఇంకొక రీల్ చూడకు. నీ కెరీర్ కోసం ఒక 10 మినిట్స్ అయినా కేటాయించు. ఈరోజు నువ్వు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటి నీ పెద్ద విజయానికి తొలిమెట్టు కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యూచర్ని మార్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye. Thanks for watching.